హలో నమస్తే అండి. గాజుల గౌరి నవల రెండవ భాగానికి స్వాగతం అండి. కథ చదివేటప్పుడు ఏమైనా సూక్ష్మమైన పదాలు తప్పుగా వచ్చినట్లయితే క్షమిస్తారని భావిస్తాను. ఇక కథలోకి వద్దామండి. మనసంతా ఎంతో గుబులుగా ఉన్నది. ఏంటో కొత్తగా అనిపించసాగింది గౌరికి. శరీరం దూదిలా తేలిపోతుంది. వీళ్ళందరూ మాయమైపోయి కేవలం మాస్టారు తాను ఉండిపోవాలి అనిపిస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మంచంపై పడుకుని తీయని కలలు కలాలని అనిపించసాగింది. మాస్టర్ కేసు చూసింది. ఏమీ ఎరగని రాముడు మంచి బాలుడు అనిపించేలా పుస్తకంలోని పాఠం చెబుతున్నారు. పాఠం చెబుతూనే గౌరీని గమనిస్తున్నాడు. మద్యపానం చేసినట్లున్నాయి ఆమె కళ్ళు. ఏదో స్వప్న జగత్తులో తేలిపోతున్నాయి. ఆమె స్థితి అర్థమైంది వంశీకి. ఇంతలో గుమ్మంలో ప్యూన్ యాదగిరి వచ్చి సార్ అని పిలిచాడు. అతడి చేతిలోని ఫైల్లోని కాగితం తీసుకొని చూసి సంతకం పెట్టి అతడిని పంపించేశాడు. అది స్టాఫ్ మీటింగ్కి రమ్మని పంపిన నోటీసు. టీచర్స్ స్టాఫ్ మీటింగ్ వలన స్కూల్ సమయానికి ముందే స్కూల్ బెల్ మోగటంతో విద్యార్థులందరూ ఇళ్ళకి బయలుదేరారు. గౌరీ, త్రిపుర, భవానీ కూడా ఇంటిదారి పట్టారు. వీళ్ళు ఇల్లు చేరే సమయానికి వర్షం వచ్చే సూచనగా నల్లని దట్టమైన మేఘాలు ఆకాశం అంతటా వ్యాపించాయి. గౌరీ ఇల్లు చేరినా కూడా ఇంకా స్వప్నావిష్టురాల్లా ఉంది. మధ్యాహ్నం క్లాసులో జరిగిన సంఘటన ఆమెని ఏదో లోకాల్లోకి లాక్కెళ్ళింది. స్నేహితురాళ్ళిద్దరికీ కనీసం ఏమీ చెప్పకుండానే ఇంట్లోకి నడిచింది. భవానీ, త్రిపుర ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు విచిత్రంగా చూసుకుని తమ ఇళ్లకి కదిలారు. ఏమిటి ఈరోజు స్కూల్ త్వరగా వదిలేరా, త్వరగా వచ్చేశావు అన్న తల్లి మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండానే చేతిలోని పుస్తకాలు టేబుల్పై ఉంచి మంచంపై వాలింది గౌరీ. అది ఏమిటో రాగానే మంచంపై వాలుతున్నావు, భోజనాల వేళ కూడా దాటిపోతుంది, అన్నానికి లే అన్న తల్లి మాటలకి అబ్బా ఇప్పుడే వద్దమ్మా, బాగా తలనొప్పిగా ఉంది, పడుకుంటాను, తలుపు వేసెళ్ళు అన్నది గౌరీ కళ్ళు మూసుకుంటూ. పిల్లకి దిష్టి తగిలిందిలా ఉంది. పిల్ల అద్భుతమైన అందగత్తె కాకున్నా పిల్ల మొహంలో కళ ఉన్నది అంటారు అందరూ. శుక్రవారం ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని ప్రత్యేకంగా తయారై స్కూల్కి వెళ్తుంది కూడా. రాత్రికి కాస్త ఉప్పు, మిరపకాయలు ఈ పిల్ల చుట్టూతా తిప్పి పడేయాలనుకున్నది పార్వతి. కన్న తల్లి మనసు. సర్లే కానీ సాయంత్రం ఏమైనా వేడిగా పలహారం చేస్తే సరిపోతుంది. పొరుగురు పని మీద వెళ్ళిన భర్త సాయంత్రం కానీ రాడు అని ఆమె సర్ది చెప్పుకుంది. పక్కపై పడుకుందే గాని గౌరీ పక్కపై అటు ఇటు పొర్లసాగింది. తనకి నిద్ర వచ్చి తల్లిని వెళ్ళమనలేదు. ఒంటరిగా ఉండాలని మధ్యాహ్నం జరిగిన సంఘటన, మాస్టారు చేతి స్పర్శ, ఆయన నోట్స్లోని తన తప్పు చూపిస్తూ తన గుండెలపైకి. ఇంకా ఆలోచించలేని గౌరీ తను వేసుకున్న పలుచని ఓణి ముఖంపైకి లాక్కుంది. శరీరం అంతటా ఏదో మత్తు ఆవరిస్తుంది. ఎందుకని? మరల మాస్టర్కి దగ్గరగా ఉండాలని ఎందుకు అనిపిస్తోంది? బయట వర్షం మొదలైన సూచనగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ప్రకృతి కూడా నా మనసెరిగి మసులుతుంది అనిపించి మంచం దిగి వెళ్ళి కిటికీ తెరిచింది. వానా గాలి మొదలయ్యాయి. గౌరీ కిటికీ తెరవగానే చిరుజల్లు ఆమె ముఖంపైకి పడింది. గౌరీ కిటికీ తలుపు ముద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఇంతలో వర్షపు జల్లు ఆమె ముఖాన్ని తడిపేసింది. తడిపేస్తుంటే వర్షం ఏదో హాయి. వాతావరణం నిశ్శబ్దంగా చాలా ఆహ్లాదంగా ఉండి ఆమెకి మరింత పులకరింత కలిగింది. ఆమె మనసు ఏవేవో ఆలోచనల్లో తేలిపోయింది. మాస్టర్ని వెంటనే చూడాలి అని పదే పదే ఆమెకు అనిపిస్తుంది. ఆయన్ని ఎలా చూడాలి? ఆయన్ని చూడకుంటే హృదయం వేయి వక్కలైపోతుందేమో అనిపిస్తుంది ఆమెకి. కాసేపు ఆలోచించాక ఒక ఉపాయం తట్టింది గౌరికి. వెంటనే గది తలుపులు తీసి వంటగదిలోకి వచ్చింది. తల్లేదో పలహారం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. గౌరీ ఇవేమీ గమనించనే లేదు. అమ్మా అంటూ తల్లి వద్దకు వచ్చింది. ఇంకా నీవు నిద్ర లేవలేదు అని నేనే తలుపు తట్టి పిలుద్దాం అనుకుంటున్నాం
అసలు సంధ్య వేళ అయింది అనుకుంటున్నాను. వర్షం పడేటప్పుడు నీకు వేడిగా పకోడీలు తినటం ఇష్టం కదా, అవి చేసే ప్రయత్నంలో ఉన్నాను. కాస్త ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగివ్వు, నేను ఈలోగా పిండి కలుపుతాను. గౌరికి పకోడీలపై అస్సలు ఆసక్తి లేదు. అబ్బా, ఇప్పుడు పకోడీలు వద్దమ్మా అన్న గౌరీ మాటలకి సర్లే అయితే బజ్జీ చేస్తాలే అన్నది పార్వతి. అబ్బా, ఇప్పుడు బజ్జీలు వద్దు, పకోడీలు అసలు వద్దు, నేను చెప్పేది వినమ్మా అన్న కూతురికేసి చిత్రంగా చూస్తూ ఉండిపోయింది పార్వతి. వర్షం పడటం ఆలస్యం, ఏదో ఒక చిరుతిండి చేసి పెట్టకుంటే ఇల్లు పీకి పందిరేసే పెళ్ళేనా ఇది అనుకున్నది ఆమె. చెప్పు, ఏం కావాలి అని అడిగింది కూతుర్ని. మరి మరి అని నసిగింది గౌరీ. ఏంటా మరి, సాగదీయక త్వరగా చెప్పు మురిపెంగా కూతుర్ని చూస్తూ అన్నది ఆమె. ఉదయం నాన్న పొలం నుండి కూరగాయలు ఏం తెచ్చాడు అని తల్లిని అడిగింది గౌరీ. ఉన్నట్లుండి కూతురు కూరగాయల గురించి ఎందుకు అడిగిందో ఆమెకి అర్థం కాలేదు. తల్లికి సమాధానం చెప్పకుండా తన ముఖం చూడటం గ్రహించింది. ఎక్కడ తన మనసులో భావాలు ఆమెకి తెలుస్తాయో అని భయపడి కూరగాయలు ఏమున్నాయి అని మరలా అడిగింది. కూరగాయల గోల ఇప్పుడు నీకెందుకే అన్నది పార్వతి. అది కాదమ్మా, చాలా విసుగ్గా ఉంది, కొంచెం కూరగాయలు ఇవ్వు, భవానీకి ఇచ్చి కాసేపు దానితో కబుర్లు చెప్పుకొని వస్తా అన్న కూతురితో. ఇప్పుడు భవానీ వాళ్ళ ఇంటికి ఎందుకే, అసలే వర్షంగా ఉంటేను అన్నది పార్వతి. పెద్ద వర్షం ఏం లేదులే అమ్మా, ఆయన గొడుగేసుకొని వెళ్తాగా, ప్లీజ్ మా బంగారమ్మవు కదూ అని తనని చెట్టెక్కిస్తున్న కూతుర్ని మురిపెంగా చూస్తూ. బాగా మాటలు నేర్చావు, సర్లే జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయి అన్న తల్లి బుగ్గపై ముద్దిడి గదిలోకి వచ్చింది గౌరీ. గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంది. నిద్రపోకున్నా కొద్దిగా నిద్రిచ్చినట్లున్న ముఖం, జుట్టు కొద్దిగా చెరిగింది. జుట్టు సరిచేసి పక్క పిన్నులు పెట్టింది. ముఖానికి కొద్దిగా పౌడర్ అద్దింది. కాటుక కొంచెం కరిగినా అయినా కళ్ళు బాగున్నాయి. ఓణి వేసి చూసింది. ఉదయం అనగా వేసింది కదా, అది అవటం చేత నలిగినట్లు అనిపించింది. వేరే ఓణి గులాబీ రంగు వేసింది. గులాబీ రంగు దుస్తుల్లో అచ్చు గులాబీలా ఉంది. ఇలా నన్ను మాస్టర్ చూస్తే ఇకపై ఆలోచించలేక అద్దంలోని తన ప్రతిబింబాన్ని తానే ముద్దాడింది. ఎక్కడ చీకటి పడితే తల్లి తనను బయటికి పంపనంటుందేమో అని గబాలన వంటింట్లోకి వచ్చింది ఆమె. అప్పటికే పార్వతి ఒక చిన్న ప్లాస్టిక్ బుట్టలో దొండకాయలు వంకాయలు సర్ది ఉంచింది. కబుర్లలో పడి ఎక్కువ చీకటి అయ్యే వరకు ఉండక త్వరగా వచ్చేయి అని తన చేతిలోని కూరల బుట్టని కూతురికి అందించింది పార్వతి. గొడుగు తీసుకున్నావా, అది వేసుకొని వెళ్ళు అన్నది మరలా ఆమె. తీసుకున్నాలే అని గొడుగేసుకుని వీధిలోకి నడిచింది గౌరీ. చిత్రంగా గొడుగు కూడా గులాబీ రంగు దవ్వటం వలన గులాబీ బాల్లా అనిపించింది తల్లికి ఆమె. గౌరీ ఇంటి నుండి బయటకు వచ్చేసరికి వర్షం కొంచెం తగ్గి చిరుజల్లు పడుతోంది. గొడుగు మూసేసి చిరుజల్లులో తడవాలని గౌరికి బాగా అనిపించింది. కానీ తడిసిన బట్టలతో మాస్టర్ ఇంటికి వెళ్ళటం బాగోదు. అదీకాక తడిసిన బట్టల్లో ఇల్లు చేరితే అమ్మ చేసే హడావిడి ఆమె కోపం గుర్తుకి వచ్చి గొడుగు వేసుకునే వంశీ ఇంటికేసి నడవసాగింది గౌరీ. గౌరీ ఇంటి నుండి 2 వీధులు దాటి 3వ వీధిలో గ్రామదేవత గుడికి దగ్గరే వంశీ మాస్టర్ ఉండే ఇల్లు. కోటిరెడ్డి గారు వంశీ గారు కలిసి ఆ ఇంట్లో అద్దెకుంటున్నారు. గది వరండా మాత్రమే ఉండేవి. వారిద్దరి భార్యలు వేరే ఊళ్ళలో ఉండటం వలన ఇద్దరూ కలిసి ఉండేవాళ్ళు. వారాంతంలో కలిసి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి కుటుంబంతో గడిపి సోమవారం తిరిగి వచ్చేవారు. రేపు 2వ శనివారం కదా, వంశీ మాస్టర్ ఉన్నారో లేదో, పిచ్చెక్కిన దాల్లా మాస్టర్ని చూడాలని కూరగాయలు ఇచ్చే నెపంతో తాను వస్తుంది అని ఆలోచిస్తూనే వంశీ ఉండే ఇంటి వద్దకు వచ్చి వీధి గేటు తెరిచి లోపలికి వచ్చింది గౌరీ. వరండాలోని పడకుర్చీలో కూర్చున్న కోటిరెడ్డి మాస్టర్ని చూడగానే నీరు కారింది ఆమె మనసు. వంశీ మాస్టారు ఉన్నారో లేదో అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయింది గౌరీ. హఠాత్తుగా వీధిగేటు తీసి లోపలికి వచ్చిన గౌరీని చూసిన కోటిరెడ్డి గారు ఒకంత ఆశ్చర్యపడ్డారు. అరే గౌరీ, ఈ వర్షంలో నువ్వేమిటి ఇలా వచ్చావు, గొడుగు వేసుకుని మరి అన్నారు ఆయన.
చేతిలో బుట్ట ఏమిటి, ఏం తెచ్చావిటేమిటి మాకు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న మాస్టార్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదా నించుండిపోయింది గౌరీ. ఇంతలో రెడ్డి గారు, అదేమిటి అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని కుర్చీలో నుంచి లేచి గదిలోకి నడిచారు. గౌరీ ఏ సమాధానం ఇవ్వకుండా రెడ్డిగారి వెంట ఇంట్లోకొచ్చింది. అక్కడ వంశీ మాస్టారు స్టవ్ పైన వంట చేస్తున్నారు. లుంగి బనీన్లో ఉన్నారు. ఎప్పుడు స్కూల్లో మాస్టారు ఫుల్ హ్యాండ్ షర్టు ప్యాంట్లో టక్ చేసి గౌరికి కనపడేవాళ్ళు. ఇంట్లో ఆయన్ని గౌరీ అలా చూసి సిగ్గుపడింది. వంశీకి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ పిల్ల ఏమిటి వర్షంలో ఇలా వచ్చింది? ఉదయం తన మనసు కొద్దిగా గతి తప్పిన మాట నిజమే. అందుకని ఈ పిల్ల ఏదో పిచ్చి ఆలోచనలతో ఇలా రాలేదు కదా. మొగ్గలోనే ఈ పిల్ల ఆలోచనల్ని తుంచెయ్యాలి. వీలైనంత త్వరగా యమునను పిల్లల్ని ఇక్కడికి తీసుకుని రావాలి. పెళ్ళై 2 పిల్లల తండ్రి తాను. ఇప్పుడే మొగ్గలాంటి మనసుతో లోకాన్ని చూసే గౌరీ వెంటనే ఒక నిశ్చయానికి వచ్చాడతడు. రెడ్డిగారితో కలిసి ఇంటి లోపలికి వచ్చిన గౌరిని, ఏంటి ఈ వర్షంలో మా ఇంటిపైకి దాడి చేశావు అన్నాడు వంశీ. రావటం అయితే ఆరాటంగా వచ్చింది కానీ గౌరికి మాస్టారి మాటలకి ఏం జవాబు ఇవ్వాలో తెలియలేదు. ఇంతలో రెడ్డిగారు, ఆ బుట్టలో ఏంటి అవి అన్నారు. ఇవి మా పొలంలో పండిన కూరలు అన్నది గౌరీ నెమ్మదిగా. అవునా, ఏంటవి అన్నాడు వంశీ గౌరీ పరిస్థితి గ్రహించి. ఆమె మానసిక స్థితి అతనికి పూర్తిగా అర్థమైంది. దొండకాయలు వంకాయలు చాలా ఉన్నాయి, అందుకని మా అమ్మ మీకు ఇచ్చి రమ్మంటే అన్న గౌరీ మాటలు పూర్తిగాక మునిపై వంశీ, మీ అమ్మగారు మాకు కూరగాయలు ఇచ్చి రమ్మన్నారా, లేక నీవే మాస్టార్లకై మీ అమ్మగారిని అడిగి ఈ కూరలు తెచ్చావా? దొంగ దొరికింది, పట్టేశాను అన్నట్లుగా ఉంది అతడి మాటల ధోరణి. గౌరీ ఏం మాట్లాడక వేసుకున్న ఓణీని వేలుకు చుడుతూ కళ్ళు వాల్చి నిలబడింది. ఇంతలో రెడ్డిగారు, ఎలాగైతేనే వంశీ మన మీద అభిమానంతో పాపం ఈ వానలో కూరలు తెచ్చింది అన్నారు. అభిమానంతోనా పిచ్చి అనురాగంతోనా తనకు మాత్రమే తెలుసు. తాను ఒక్కడు ఉంటే అని ఏవో పిచ్చి ఊహలతో వచ్చి ఉంటుంది. సినిమాలు చూసి తనను హీరో అనుకొని ఆమెని హీరోయిన్గా ఊహించి ఇలా వచ్చి ఉంటుంది. మాత్రం గ్రహించలేని వాడు కాదు తాను అనుకున్న వంశీ పైకి మాత్రం నవ్వుతూ, ఇంత కష్టపడి మాల్లో తెచ్చింది కానీ మనం రేపు ఉదయం ఊరు వెళ్తే సోమవారం వరకు తిరిగి రాం కదా అన్నాడు. అప్పటికి ఈ కూరలు ఎండిపోయి పండిపోతాయి కదా అన్నాడు. వంశీ మాటలకి రెడ్డిగారు, అవును గౌరీ, ఈరోజు స్కూల్లో మీటింగ్ వర్షం వల్ల ఊరు వెళ్ళటం వీలవలేదు. రేపు ఉదయం ఫస్ట్ బస్కు వెళ్ళి మరలా సోమవారం కానీ రాము కదా. ఇప్పుడు ఈ కూరలు మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. మేము ఊరి నుండి వచ్చేయిన తర్వాత ఎప్పుడైనా మరలా తీసుకొని రా అన్నారు. రెడ్డిగారి మాటలకి నీళ్లు కారిపోయింది గౌరీ మనసు. ఆమె ముఖం చూసిన వంశీ ఈ పిల్లని కొద్దిగా నవ్వించి పంపకపోతే ఇంటికి ఏడుస్తూ వెళ్ళటం ఖాయం అనుకున్నాడు. అందుకే నవ్వుతూ, సర్లే కానీ మా కోసం కూరగాయలు వర్షంలో కష్టపడి తెచ్చావు, నేను నీకు ఇప్పుడు మంచి కాఫీ ఇస్తాను అని ఫ్లాస్క్లోని కాఫీ గ్లాసులోకి వంపి తాగమని గౌరికి ఇచ్చాడు. ఒక చిన్న గ్లాసులో తాను తీసుకొని వేరొక గ్లాసులో రెడ్డిగారికి కూడా ఇచ్చాడు. గౌరీ చేతిలో గ్లాసు అలాగే పట్టుకొని కాఫీ తాగకుండా నిల్చుంది. ఇది చూసిన రెడ్డిగారు, కాఫీ తాగ్ గౌరీ, మీ వంశీ మాస్టారే కాఫీ కలిపారు. అవును, నీకు కాఫీ కలపటం వంట చేయటం వచ్చా అన్నారు. కాఫీ కలుపుతుంది, వంట చేస్తుంది, ఈ ముఖమే. మీరు భలే వారే రెడ్డిగారు. ఈ పిల్లకి గాజుల వాడితో గొడవ పడటం, మన స్కూల్ ఎదురుగా ఉన్న మామిడి జామ తోటల్లోకి గేట్లెక్కి లోపలికి చురపడి జామకాయలు మామిడికాయలు దొంగిలించి వాటిని మన స్కూల్ గ్రౌండ్లో తాడి చెట్ల కింద కూర్చుని ఉప్పు కారం అద్దుకొని లాగిస్తూ లొట్ట వేస్తూ మింగటం. ఈ పనులకే ఈ హీరోయిన్కి సమయం చాలదు, ఇంకా వాళ్ళ అమ్మకి వంటలో సాయమా అని పెద్దగా నవ్వాడు వంశీ. వంశీ చెప్పిన మాటలకి రెడ్డిగారికి కూడా చాలా నవ్వు వచ్చింది. పక్కన నవ్వేశారు ఆయన.
ఇద్దరు మాస్టర్లు అలా నవ్వుతుంటే గౌరికి ఎక్కడ లేని ఉక్రోషం ముంచుకొచ్చింది. ఏం కాదు, నాకు వంట చేయటం కొంచెంగా వచ్చు అంది. అవునా, అయితే నీకు వంకాయ కూర ఎన్ని రకాలుగా వండొచ్చో తెలుసా? తెలిస్తే మరి చెప్పు అన్నాడు వంశీ. అమ్మయ్య, ఇప్పటికీ ఈ పిల్ల మామూలుగా అయింది అనుకున్నాడు. సరే అయితే మరి వంకాయ కూర ఎట్లా చేస్తారో చెప్తావా మరి? అప్పుడు నీ మాట నమ్ముతాను అన్నాడు అతడు. తను అన్నమాటకి ఆ పిల్ల చేతిలోని గ్లాసుతో కాఫీ తాగటం గమనించాడు అతడు. వంకాయలు, ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరితో చేసేది ఒక రకం, వంకాయ టమాటా కలిపి చేసేది రెండవ రకం. గుండ్రంగా ఉన్న వంకాయల్లో మసాలా పెట్టి నూనెలో మగ్గించితే గుత్తి వంకాయ అని గబగబా వల్లించింది గౌరి. సరేలే, నీకు వంట బాగా వచ్చు అని మాకు అర్థమైంది, కానీ నీ వచ్చి చాలాసేపు అయింది, ఇంక ఇంటికి వెళ్ళు అన్న రెడ్డిగారి మాటలకి గౌరి ఇంకేమీ మరి మాట్లాడక ఇంటి వైపుకు నడిచింది. గౌరీ వంశీ వాళ్ళ ఇంటికి వచ్చిన రెండవ రోజు సోమవారం నాడు స్కూల్కు బయలుదేరింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత సైన్స్ ల్యాబ్కి తాళం వేసి ఉండటం గమనించి స్కూల్లో పీరియడ్స్కి బెల్ కొట్టే సింహాద్రిని సైన్స్ ల్యాబ్కి తాళం వేసి ఉందేమిటి సింహాద్రి అని అడిగింది. వంశీ మాస్టారు ఈ వారం అంతా సెలవు పెట్టారు గౌరమ్మ అన్నాడు సింహాద్రి. గౌరికి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. మాస్టారు ఈ వారం అంతా స్కూల్కి రారా? శని ఆదివారాలు మాస్టర్ని చూడకపోతే ఎంత బాధగా అనిపిస్తుంది కదా. సోమవారం కోసం ఎంత ఆరాటంగా ఎదురు చూసేది. ఎందుకు మాస్టర్ ఇన్ని రోజులు స్కూల్కి సెలవు పెట్టారు? ఆవేదన మనసుని కాల్చేస్తుంది. వేదనతో శరీరంలోని ప్రాణం లేనట్టే అయి ఊతం కోసం తన పక్కన ఉన్న స్తంభాన్ని పట్టుకుంది. మాస్టారు, మాస్టారు అని మనసులో రోధించసాగింది. ఇంతలో త్రిపుర భవానీ అక్కడికి వచ్చారు. ఇక్కడేం చేస్తున్నావే? వంశీ మాస్టారు వారం రోజులు సెలవు పెట్టారట. ఆయన క్లాస్ ఎవరు తీసుకుంటారో, లేకపోతే గేమ్స్ ఆడుకోమంటారో ఏమో అన్న త్రిపుర మాటలకి, గేమ్స్ క్లాస్ అయితే హాయిగా మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని తినవచ్చే అన్నది భవానీ. వీళ్ళిద్దరి మాటలు గౌరీ చెవికి ఎక్కటం లేదు. శూన్యంలోకి చూస్తూ నిల్చున్న గౌరీని చూసి భవానీ ఆమెని కుదిపి ఈ లోకంలోకి తెస్తూ, ఏమిటే తోటలో చెట్టెక్కడం అంటే ముందుండేదానివి, ఇలా రాయిలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావేమిటే అన్నది. స్నేహితురాలి కుదుపుతో ఈ లోకంలోకి వచ్చిన గౌరీ, ఏంటి చెప్పండి అన్నది. ఏంటి చెప్పేది? ముక్తకంఠంతో త్రిపుర భవానీ ఏంటా బెల్లం కొట్టిన రాయి ఎలా ఉంటుంది అని అడుగుతున్నావు? నీకు కానీ తెలిస్తే చెబుదు అన్నారు. వాళ్ల పరిహాసాల్ని విని ఆనందించే స్థితిలో లేదు గౌరీ. అందుకే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, చదువుకోవాలి అని గ్రౌండ్ వైపు నడిచింది. గ్రౌండ్లోని చెట్ల కింద కూర్చుని చదువుకోవటం కొంతమంది స్కూల్ పిల్లలకు ఉన్న అలవాటు. వెళుతున్న గౌరీకేసి నిశ్చేష్టులై చూశారు వాళ్ళిద్దరూ. ఇది మన గౌరేనా? ఏం చేసినా ముగ్గురం కలిసి చేయటం తమ అలవాటు. చదువుకోవటం అయినా ముగ్గురిలో ఎవరో ఒకరి ఇంట్లో చేరి కలిసి చదువుకోవటం తమ అలవాటు. ఆ అలవాటుకు భిన్నంగా ఉన్న గౌరీ ప్రవర్తన అర్థం కాలేదు వాళ్ళిద్దరికీ. త్రిపుర భవానీ వద్ద నుండి వెళ్ళిన గౌరీ గ్రౌండ్లో ఉన్న ఒక చెట్టు కింద దూరంగా ఉన్న చెరువుకేసి చూస్తూ కూర్చుంది. ఆపలేని దుఃఖం ఆమెను ముంచెత్తగా వెక్కిళ్ళు పెడుతూ దుఃఖించసాగింది. మరుసటి రోజు భవానీ త్రిపుర స్కూల్కు బయలుదేరే సమయానికి వచ్చి పిలిచిన జ్వరంగా ఉంది, స్కూల్కి రాలేను అని లీవ్ లెటర్ వాళ్ళ చేతికిచ్చింది. ఇంట్లోకి వచ్చి మంచంపై పడుకొని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కూతురు ప్రవర్తన అర్థం కాలేదు పార్వతికి, సాంబయ్యకి. వానైనా వరదైనా జ్వరం వచ్చినా స్కూలు మానని కూతురు జ్వరం లేకుండానే స్కూల్కి సెలవు చిటీ పంపించటం వారికి అర్థం కాలేదు. అసలు ఆ పిల్ల మొహం చూస్తే ఏమీ అనాలనిపించలేదు వాళ్ళిద్దరికీ. 10 మార్లు భోజనానికి రమ్మంటే గానీ రాదు. వచ్చిన కంచంలో చేయి ఉంచి కాసేపు కంచం ముందు కూర్చొని లేచి వెళ్ళిపోయేది. జడ వేసుకోదు. బట్టలు రకరకాలుగా వేసుకునే పిల్ల బట్టలు మాసినా అవే బట్టలు వేసుకొని గదిలో మంచంపై పడి ఉండేది, లేదా కిటికీ వద్ద నిలబడి ఆకాశం కేసి చూస్తూ ఉండేది.
ఈ పిల్ల వాలకం గమనించిన పార్వతి, పిల్లకు దిష్టి తగిలిందేమోనండి. మొన్న శుక్రవారం రోజు మంచి బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళింది. ఆ రోజు నుండి ఇలా తయారైంది. ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజారి ధర్మయ్యని అడిగి ఏదైనా దిష్టి తాయెత్తు ఇస్తాడేమో, రేపు అడిగి తీసుకుని రానా అన్న భార్య మాటలకి సాంబయ్య, అలాగే అడిగి తీసుకురా, లేడిలా ఉండే పిల్ల ఇలా మంచం పట్టి ఉంటే మనకు మాత్రం బాధ కాదు అంటూ బయటికెళ్ళాడు. వారం రోజులు ఇలాగే గడిచాయి గౌరికి. తల్లి తాయెత్తు తెచ్చి కట్టిన ఫలితం శూన్యం. అసలు ఆ పిల్లకు సోకింది గాలి ధూళి కాదు, ఆకర్షణ. సోమవారం రోజు కంటే ముందరే లేచిన గౌరీ స్కూల్కి వెళ్ళటానికి తయారైన కూతుర్ని చూసిన పార్వతి మంత్రించిన తాయెత్తు కట్టడం ఎంత మంచిదైంది అనుకుంది. అందుకే పిల్ల త్వరగా కోలుకుంది అనుకుని గాల్లోనే ఆంజనేయ స్వామికి నమస్కరించింది. ఇది చూసిన గౌరీ చిరునవ్వు నవ్వుకుంది. గౌరీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎంత త్వరగా తయారై స్కూల్కి వెళదామా, మాస్టర్ని ఎంత త్వరగా చూద్దామా అని ఆమె హృదయం ఆరాటపడసాగింది. తలస్నానం చేసి తనకిష్టమైన పచ్చి మామిడికాయ రంగు పరికిణి, అదే రంగు జాకెట్టు వేసుకుని దానిపై తెల్లని పాలనురగలాంటి ఓణి వేసింది. ఒక్క జడకు జడకుప్పెలు, జడలో నిండుగా పసుపు పచ్చని కనకాంబరాల మాల పెట్టుకుంది. మెడలో ఒంటిపేట ముత్యాల గొలుసు వేసింది. కళ్ళకు నిండుగా కాటుక పెట్టి ముఖాన మరీ చిన్నది పెద్దది కాని బొట్టు, 2 చేతుల నిండుగా తెలుపు ఆకుపచ్చని గాజులు వేసుకున్నది. సంపెంగలాంటి ముక్కున చిన్నగా ఉన్న 3 రాళ్ల ముక్కు పుడక పెట్టుకుంది. కాళ్ళకి రోజు పెట్టుకునే వెండి పట్టీలు కాకుండా వేరే కొత్తవి పెట్టుకుంది. పట్టీలకున్న మువ్వలు చిరు శబ్దం చేస్తుంటే గౌరీ రాకని తెలియజేస్తున్నాయి. ఈ అలంకారంలో కూతుర్ని చూసిన పార్వతికి మతిపోయింది. నిన్న సాయంత్రం వరకు ఆ పిచ్చి అవతారం ఏమిటి, ఇప్పుడు పండగ పబ్బం లేని వేళ ఈ ప్రత్యేకమైన అలంకరణ ఏమిటి? ఆమెకి ఏమీ అర్థం కాక గౌరీని తదేకంగా చూస్తూ, స్కూల్ యూనిఫామ్ వేసుకోకుండా ఈ బట్టలు ఏమిటి, ఈరోజు శుక్రవారం కాకుండా తలస్నానం కూడా చేసి తయారై వచ్చావు అని అడిగింది. ఈరోజు శివాలయానికి వెళ్ళాలనిపించిందమ్మా. వారం రోజుల నుండి ఏమిటో తెలియని అనారోగ్యం నన్ను పట్టి పీడించింది. గుడి నుండి వచ్చాక బట్టలు మార్చి స్కూల్కు వెళ్తాను అన్న గౌరీ మాటలకి ఏమీ అనలేక సరే అని తల ఊపింది పార్వతి. ఒక చేత్తో పూల సజ్జ పెట్టుకుని ఇంకో చేత్తో జడ ముందుకు వేసుకున్న జడకుప్పెల్ని చేతిలో తిప్పుతూ శివాలయం కేసి నడిచింది గౌరీ. గుడికి వెళ్ళటం అన్నది ఒక సాకు మాత్రమే ఆమెకి. గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు వంశీ మాస్టర్ ఇంటి ముందు నుండి రావాలని గౌరీ కోరిక. ఈ అలంకరణలో మాస్టర్ చూడాలి. ఈ కళ్ళు ఆయనని వారం రోజులు చూడక ఎంత తపించాయో ఆయనకి ఎలా చెప్పాలి? ఎందుకనో తెలియదు కానీ మంచి బట్టలు వేసుకున్నా, ప్రత్యేకమైన అలంకరణ చేసుకున్నా మాస్టర్కి చూపించాలని మనసు తహతహలాడుతుంది. ఇలా ఆలోచిస్తూనే శివాలయానికి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని మరలా ఇంటికి బయలుదేరింది ఆమె. శివాలయం నుండి 2 వీధులు తిరిగి కుడివైపు మలుపు తీసుకుంటుంటే మాస్టర్ ఇల్లు వస్తుంది. ఇంకా కొద్ది క్షణాల్లో మాస్టర్ని చూస్తాను. ఒక్కో అడుగు వంశీ ఇంటివైపు పడుతుంటే గౌరీలో ఏదో ఉద్విగ్నత, గుండె బరువెక్కి సంతోషంతో శరీరం తేలికైన భావన. తలెత్తి ఆకాశం కేసి చూసింది. ఆకాశంలో హరివిల్లు కనిపించింది. అది ఆనందాలే పూచిన పొదరిల్లులా తోచింది. నేలకి అడుగు ఎత్తున తేలిపోతున్న భావనతో నిండిన మనసు మధురగానం ఆలపించసాగింది. అలా గాల్లోనే తేలుతూ వంశీకృష్ణ ఇల్లు సమీపించింది గౌరీ. వంశీకృష్ణ ఇంటిని సమీపించగానే ఇంటి గేటుకు తాళం వేసి ఉంది. ఇదేమిటి, మాస్టర్ ఈరోజు కూడా రాలేదా? మాస్టర్ సెలవు పెట్టింది వారమే కదా అని సింహాద్రి చెప్పింది గుర్తొచ్చింది. మరి ఇదేమిటి, మాస్టర్ ఈరోజు ఎందుకు రాలేదు? అప్పటి వరకు గాల్లో తేలిన ప్రాణం గాల్లోనే కలిసి ప్రాణం లేనిదానిలా తన ఇంటికేసి నడవసాగింది ఆమె. ఆ వీధి మలుపు తిరిగి పక్క వీధిలోకి ప్రవేశిస్తూ సర్పదష్టులా ఆగిపోయింది. నిశ్చేష్ట అయి అక్కడ కనిపించింది చూడసాగింది. అక్కడ
ఆ ఇంటి ముందు ఒక సామానుతో నిండిన చిన్న లారీ ఆగి ఉంది. లారీలో గల సామాన్లు వంశీ కూలివారిచే దింపిస్తున్నాడు. అతడి చేతిలో 2 సంవత్సరాల బాబు, పక్కనే 7 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాల పాప, 27 సంవత్సరాల యువతి నిలబడి ఉన్నారు. ఆయన ఆ యువతి సామాన్లు దింపిస్తున్న వంశీతో ఏదో చెప్పగా వంశీ పెద్దగా నవ్వుతున్నాడు. వంశీ చేతిలోని బాబు ముఖంలో వంశీ పోలికలు ప్రస్ఫుష్టంగా గమనించి ఆ బాబు వంశీ కొడుకు అని చెప్పకనే చెప్పాయి గౌరికి. ఉన్నట్లుండి పాతాళంలోకి జారిపోయి అగాధంలో పడిపోయిన భావన. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళాలంటే మాస్టారు నిలబడి ఉన్న ఆ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. ఆయన ముందు నుంచి వెళ్ళే మానసిక స్థితి ఆమెకు కనిపించలేదు. అయినా తప్పదు, వెళ్ళాలి. తల వంచుకుని వాళ్ళని చూడని దానిలా వెళ్ళి ఎలాగైనా తమ ఇంటికి చేరాలి అని ముందుకు నడిచింది గౌరీ. ఆమె ఎంత తలదించుకుని వెళదామన్నా వీలవలేదు. వంశీ గౌరిని చూడనే చూశాడు. ఆమె తమను సమీపించగానే అందంగా ప్రత్యేకంగా తయారైన ఆమెను చూడగానే అతడికి ఆమె పట్ల ఎనలేని జాలి కలిగింది. పిచ్చి పిల్ల, నేను ఈరోజు స్కూల్కి తప్పక వస్తానని స్కూల్కి వెళ్లకుండా తాను అంతకు ముందున్న ఇంటి వద్దకు వచ్చి ఉంటుంది. తాను అక్కడ లేకపోవటంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇటుగా వచ్చి ఉంటుంది అనుకున్నాడు అతడు. గౌరీ ప్రత్యేకమైన అలంకరణ చూసిన వంశీ మనసు క్షణకాలం గతి తప్పింది. వెంటనే వివేకం హెచ్చరించింది. 2 బిడ్డల తండ్రి తాను. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తి తనది. కొంచెం గౌరి పట్ల ఆకర్షణ కలిగిన మాట నిజమే. అందుకే స్కూల్కు సెలవు పెట్టి తమ ఊరిలోని పనులు చక్కబెట్టి యమునని పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. తాను వెళ్ళేటప్పుడు ఈ ఇల్లు చూసి అద్దె డబ్బు ఇస్తూ తాను వారం రోజుల్లో వస్తానని, తాను వచ్చేసరికి ఇల్లు శుభ్రం చేయించమని చెప్పి వెళ్ళాడు. మొదట అనుకున్నట్లుగానే సామాన్లతో వచ్చేశాడు. పాపం పిచ్చి పిల్ల గౌరీ ఎంతలా ఆశాభంగానికి గురి అయిందో. ఆమె తన పక్క నుండి వెడుతూ తనకి కనిపించకుండా వెళ్లాలనే ఆమె ప్రయత్నమే తెలియచెప్పింది. ఏయ్ గౌరీ, ఏమిటి మా ఇంటి ముందు నుంచి వచ్చి తలదించుకు వెళ్తున్నావు అన్నాడు వంశీ. గౌరీ ఇక తప్పదు అన్నట్టుగా ఆగింది. గౌరీ, ఈమె యమున, వీరు నా పిల్లలు అక్షిత్, అఖిలు. యమున, ఈ అమ్మాయి గౌరీ నా స్టూడెంట్, 10th క్లాస్ చదువుతుంది, క్లాస్ ఫస్ట్, అల్లరిలోనూ ఫస్టే అన్నాడు గలగలా మాట్లాడుతూ. యమున చిరునవ్వుతో గౌరీని చూసింది. వంశీ అంతటితో ఆగక, ఏయ్ పిల్లలు, ఈ గౌరీతో బాగా స్నేహం చేయండి. తనకి తోటలో చెట్లెక్కి మామిడికాయలు జామకాయలు కోయటం బాగా వచ్చు, వాటిని మీకు కూడా కొన్ని ఇస్తుంది అన్నాడు అల్లరిగా. మునుపటి గౌరీ అయితే ఈ పాటికి పెటీమని మొహంపై కొట్టినట్టుగా జవాబిచ్చేది. కానీ ఈ గౌరీ అస్సలు కనుల ముందు జరుగుతున్నది కనిపించటం లేదు. మనసు మొద్దుబారినట్టుగా తోచింది ఆమెకి. కళ్ళు చీకట్లు కమ్మి మసకబారుతున్నాయి. ఏంటిది, మాస్టారికి పెళ్ళయిందా? పెళ్ళవటమే కాక 2 పిల్లలా? మరి తనని ప్రేమ నిండిన చూపులతో ఎందుకు వెంటాడాడు? క్లాస్లో లెసన్ చెప్తున్నంతసేపు తనకే పాఠం చెప్తున్నట్టుగా చూసేవాడు ఎందుకని? శుక్రవారం రోజు మాస్టర్ చూడాలనే కదూ తాను ఎంత ప్రత్యేకంగా తయారయ్యి స్కూల్కి వెళ్ళేది. ఆఖరికి తాను స్నేహితురాళ్లతో గ్రౌండ్లో చెట్ల కింద కూర్చుని కబుర్లాడుతుంటే స్టాఫ్ రూమ్ కిటికీ వద్ద నిలబడి ఎలా చూసేవారు? మాస్టర్ తనని చూస్తున్నారని తెలిసి తాను కూడా స్నేహితురాళ్లతో చిన్న చిన్న విషయాలకే నవ్వుతూ తుళ్ళుతూ గడిపేది. ఏమిటిది మాస్టరు, ఎందుకు ఇలా మోసం చేశారు అని వంశీని నిలదీయాలనిపించింది గౌరికి. మోసమా? వంశీనా మోసం చేసి? ఏమని అతడిని నిలదీస్తావు? అతడేమైనా నీతో ఏకాంతంగా సినిమాలకి షికార్లకు వచ్చాడా? నీవు అతడిని చూస్తేనే నీకు అతడు నిన్ను చూస్తున్నాడని తెలిసింది. క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా ల్యాబ్ వైపు చూస్తున్నా నీవు కాదా? మాస్టర్ని చూస్తుంది నీవు కాదా? ఆదివారం కూడా స్కూల్ ఉంటే బాగుండు, రోజు మాస్టర్ని చూడవచ్చని ఆరాటపడింది నీవు కాదు? ఆయన కోసం సింగారించి వర్షంలో గొడుగేసుకొని ఆయన ఇంటికి కూరగాయల నెపంతో వెళ్ళింది ఎవరు? ఆయన భార్యా పిల్లల్ని ఈ ఊరు తెచ్చుకోవటానికి వారం రోజులు స్కూల్కి సెలవు పెట్టి వెళితే విరాగినిలా మారి రోజులు గడిపింది ఎవరు?
నీవు కాదా? ఇవన్నీ సరే, ఈరోజు మాస్టర్ వస్తారని తెలిసి ఇంతలా అలంకరించుకొని గుడికి వెళ్ళే నెపంతో ఆయనకై వచ్చింది ఎవరు? ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తరువాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.